ఓం గురుభ్యో నమ. ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఆత్మబంధువులారా, ఈరోజు ప్రతి మానవుడు కూడా డబ్బు సంపాదించాలి, డబ్బులు కోసమే జీవితం అనేటువంటి విధంగా బతుకుతున్నాడు. ఎందుకంటే ప్రతి మానవుని జీవితంలో డబ్బు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. కాబట్టి కొందరికి 10,000 రూపాయలతో జీవిస్తున్నారు, జీతం నెలకి 12,000తో జీవిస్తున్నారు. నేను ఇక్కడ కులగుండ గ్రామం దగ్గర శివాలయంలో పూజ చేస్తూ ఉంటాను. నిన్న ఒక సాయంకాలం ఒక ఆయన వచ్చాడు. నిన్న జనవరి 1, 1వ తారీఖున ఆయనకు ఎంత జీతం అంటే 12,000 రూపాయల జీతం స్వామి అన్నాడు. ఆయన ఇద్దరు కొడుకు కూతురు. పాపం ఆ 12,000తో ఎలా జీవిస్తున్నాడు అని అడిగాను. స్వామి ఏదో తిండి తినక ఆ విధంగా జీవిస్తున్నాను స్వామి అన్నాడు. అంటే మనం ఎన్నో కర్మల వల్ల మనకు ధనలక్ష్మి అనేది మన ఇంటికి రాకుండా పోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే తెల్లవారి సాయంకాలమైన ఒకరోజుకు ఒక్కడిన కనకధార స్తోత్రాన్ని పఠించినట్లయితే, కనకధార స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి కాలక్రమేణా లక్ష్మీదేవి కటాక్షము దొరుకుతుంది. కనకధారం అంటే కనకధార అంటే బంగారు ధారగా పోస్తూ ఉంటుంది. కాబట్టి ఆది శంకరాచార్యులు ఒకానొక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుల ఇంటికి భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆమె ఒక నెల్లికాయని దానంగా ఇచ్చిందంట. అప్పుడు ఆయన ఆ నెల్లిని చూసేసి, ఆ ఇంటి పరిస్థితిని చూసి అప్పుడు లక్ష్మీదేవిని కనకధార స్తోత్రం చేస్తాడు ఆయన. ఆ విధంగా కనకధార స్తోత్రం చేసినప్పుడు అక్కడ ఆ లక్ష్మీదేవి ప్రత్యక్షమై, అమ్మ ఇటువంటి వాళ్ళకి ఎందుకు ఈ దుర్భక్షాన్ని ఇచ్చావు అంటే, పూర్వజన్మ కర్మ స్వామి, నేనేం చేసేది అంటే అని చెప్తుంది. అప్పుడు అయ్యా మా ఎప్పుడు కూడా కానీ నిన్ను ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకి ధనాన్ని ఇవ్వు అని ఆయన చెప్తాడు. అప్పుడు చెప్తాడు, ఈ కనకధార స్తోత్రాన్ని ఎవరైతే శుధిస్తూ ఉంటారో తెల్లవారైనా సరే సాయంకాలమైనా సరే రోజుకు ఒక్కసారి స్నానం చేసి శుచిగా నీకు తప్పనిసరిగా వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించు అని ఆయన ఆదిశంకరాచార్యులు చెప్తారనమాట. అదేవిధంగా అలానే ఎవరైతే ప్రతిరోజు కూడా తెల్లవారైనా సాయంకాలం రోజుకు ఒక్కసారైనా కనకధార స్తోత్రాన్ని పఠించి, అమ్మ లక్ష్మీదేవి మా యొక్క కష్టాలను తీర్చి మా ఇంటికి రావమ్మా అని, మా యొక్క ఇలవెల్పుగా మాకు ధనాన్ని ప్రసాదించి తల్లి అని మనం వేడుకున్నట్లయితే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుందంటే, మనం శుభ్రంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఇంకోటి ఎవరంటే వీలైన కాడికి మనం ఒక సహాయం పడాలి. ఒకరి వస్తువులు, ఒకరి డబ్బును మనం కోరుకోకూడదు. పరాయి సొమ్ము తీసుకున్న ఎడల